భద్రాచలం కమ్యూనిస్టుల కంచుకోట. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పాగా వేసింది. ఆది నుంచి కాంగ్రెస్కు ఆయనే అండా దండ. కష్టకాలాల్లో కూడా కాంగ్రెస్ జెండా మోసిన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, నికార్సైన యువనేత, ఏజెన్సీ కాంగ్రెస్ ఐకాన్, కాంగ్రెస్ భద్రాద్రి బాహుబలి. త్వరలో జరగబోతున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఆయనే కాంగ్రెస్ యువ కెరటం గొడగం శ్రీనివాస్. ఈ సందర్భంగా 8 టీవీ పలకరించగా ఇదిగో ఇలా తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. నమస్తే అన్న. నమస్తే. 40 years పొలిటికల్ జర్నీ అంటే చిన్న విషయం కాదు. అండ్ అలాగే మీరు సెంట్రల్ ఫార్మాసిటికల్లో కూడా వర్క్ చేశారు కదా, సో దాని గురించి కొంచెం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? నా ఈ 40 yearsలో 1986లో ఫస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఉండేది. అప్పట్లో ఈ కాలేజీలలో ఎలక్షన్స్ జరిగేవి, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా ఆ రోజులు ఇప్పుడు లేవనుకోండి. అప్పుడు 86లో ఎన్ఎస్ఏ ఫౌండర్గా, అంటే ఎన్ఎస్ఏని స్థాపించాం భద్రాచలం జూనియర్ కాలేజీలో స్థాపించి అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది పాలిటిక్స్లో. అట్లా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తర్వాత యూత్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మార్కెటింగ్ చైర్మన్ భద్రాచలానికి గవర్నమెంట్ ఉన్నప్పుడు. అట్లా వివిధ డీసీసీ ప్రజల దగ్గర, పీసీసీ ప్రజల దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. అట్లాగే పార్టీలో ఏజెన్సీ ఏరియాలో ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన అనుభవం ఉంది నాకు. కాబట్టి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు ఫస్ట్ జిల్లాలో నన్నే మార్కెటింగ్ చైర్మన్గా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే మరి పార్టీకి ఏజెన్సీలో బాగా కష్టపడుతున్న ఉద్దేశంతో. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు సెంట్రల్ ఫార్మసీ అడ్వైజర్గా రికమెండ్ అయ్యాను. అప్పుడు ఏపీ అంటే ఏపీ తెలంగాణ కలిసి ఉండేది కదా, కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏకైక మెంబర్ నేను. అంటే అవుట్ ఆఫ్ 11లో ఇండియా మొత్తంలో 11 మంది డైరెక్టర్లు ఉంటే సెంట్రల్ ఫార్మసీ అడ్వైజరీ బోర్డు మెంబర్కి, అందులో ఏపీ నుంచి నేను ఒక్కనే, సౌత్ ఇండియా నుంచి ఇద్దరు, తమిళనాడు నుంచి నేను, తమిళనాడు నుంచి ఒకరు, సౌత్ ఇండియా మన ఏపీ నుంచి ఒకరు, అట్లా 11 మెంబర్స్ని ఒకరుగా సెలెక్ట్ కాబట్ట. అట్లా అప్పటి నుంచి తర్వాత భద్రాచలం కాన్స్టిట్యున్సీ కన్వీనర్ కూడా పనిచేశాం. ఏది బిఫోర్ ఎలక్షన్ ప్రతిపక్షం ఉన్నప్పుడు. ఎన్ని పార్టీలు అధికారంలో ఉన్నా మా దగ్గర ఎమ్మెల్యే అధికారం లేకపోయినా పార్టీ కోసం కట్టుబడి, పార్టీ మారకుండా అన్ని రకాల పార్టీకి అండగా ఉంటూ, ఎందుకంటే అదొక ప్యాషన్, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఫస్ట్ చిన్నప్పటి నుంచి. ఆ ప్రకారంగా ఇప్పటికీ ఇప్పుడు పీసీసీ మెంబర్ కొనసాగుతున్నా, ఇప్పుడు కంటిన్యూగా కాంగ్రెస్లోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తాను ఏం ఆశించకుండా. ఓకే, మీరు ఇప్పుడు సెంట్రల్ ఫార్మాకి వర్క్ చేసినప్పుడు అది చాలా పెద్ద ప్రోటోకాల్ కదా, సో దానికి మీరు ప్రోటోకాల్ కూడా నాకు అవసరం లేదని చాలా సింపుల్గా మీరు మీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ పొలిటికల్ జర్నీని కంటిన్యూ చేశారు. అవును, అప్పుడు ఏంటంటే యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే గన్మెన్ 1 గన్మెన్ ఏజెన్సీలు ఉన్నాం, 3 రాష్ట్రాల సరిహద్దు కాబట్టి గన్మెన్ తీసుకోమని ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి మన తెలంగాణ అంటే అప్పుడు ఏపీ కదా, ఏపీకి వచ్చినప్పుడు నేను నాకు వద్దని చెప్పాను. ఎందుకు వద్దంటే ఇప్పుడు ఎస్పీ గారు ఒప్పుకోక ఇంటెలిజెన్స్ ఐజీ మన హెడ్ ఉంటారు హైదరాబాద్లో, రిటర్న్ లెటర్ రాసిచ్చా. ఇది నా సొంతంగా నిర్ణయము, దీనికి ఏదైనా నేనే బాధ్యతను రాసిస్తే అప్పుడు, లేకుండా ఇక్కడ ఏరియాలో ఎక్కడ పోయినప్పుడు పోలీస్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏజెన్సీలో తిరగొద్దు అనేది ఒక కండిషన్ మీద ఒప్పుకున్నారు. అది వాస్తవం అనుకోండి, సరే అది ఎవరికి తెలియదు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అడగడం వల్ల నేను చెప్పాల్సి వచ్చింది. 2 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో మీరు కేసీఆర్ గారు డెఫినెట్గా ఓడిపోతారు అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పారు. అది చాలా మంది డౌట్ చేశారు. కాకపోతే మీరు అంత స్ట్రాంగ్గా చెప్పడానికి ఉన్న రీజన్ ఏంటన్నా? అఫ్కోర్స్ బిఫోర్ ఎలక్షన్ ఒక 6 months బ్యాక్ జరిగిన ఇంటర్వ్యూ అది. అప్పుడు నేను ఎందుకు కాన్ఫిడెంట్ అంటే కేసీఆర్ చేసే అరాచకాలు, ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పనులు, తర్వాత అన్ని ప్రజల్లో యాంటీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలోపేతం అవుతుంది, ప్లస్ సంఘటితంగా అన్ని పార్టీ అంటే కాంగ్రెస్లో కూడా ఐకమత్యం పెరగటం, ఇవన్నీ మాకు ఆటోమేటిక్గా తెలుస్తాయి కదా. పెద్ద నాయకులు వేరే పార్టీ నుంచి కూడా కాంగ్రెస్లోకి రావడం, ఆగస్టు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, మా జిల్లా వాళ్ళు, అట్లా పెద్ద నాయకులు కూడా మా కాంగ్రెస్ పార్టీ రావడానికి మాకు నమ్మకం కలిగింది. అంటే మా కింద సెకండరీ అంటే మా పనిచేసే వాళ్ళకి కూడా మాకు ప్రభుత్వం వస్తున్న నమ్మకం కలిగి మేము 10% పనిచేసేటోళ్ళం, 50% కష్టపడి 100% కష్టపడి పనిచేసాం. కాబట్టి వస్తున్న నమ్మకం కలిగింది. అట్లా అప్పుడు నేను ఏం చెప్పానంటే భద్రాచలం వాసికి నేను చెప్పాను, భద్రాచలం రాముడి దగ్గరికి ఇంతవరకు సాంప్రదాయ ప్రకంగా ఆయన సీఎం అయినాక ఒకసారి వచ్చిపోయింది అంతే. ఏ రోజు కూడా ముత్యాల తలమల తెలియని సాంప్రదాయాన్ని తొందరగా దొక్కిండు. అట్లాగే 100 కోట్లు ఇస్తా అని ఎప్పుడో ఇచ్చి 10 సంవత్సరాలకు కొత్తలో వచ్చినప్పుడు ఇచ్చి ఆ రూపాయి ఇవ్వకపోగా తర్వాత మళ్ళీ పడుతుంది 1000 కోట్లు. అట్లా ఇన్ని హామీలు ఇచ్చి భద్రాచల ప్రజలను మోసం చేసి, భద్రాచల రాముడిని నమ్మించి మోసం చేసి సాంప్రదాయం తొందరగా దిగుతున్నందుకు మా రాముడి శాపం తగులుదని స్ట్రాంగ్గా చెప్పాను. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఎందుకు చెప్పారంటే ఈ ప్రజా వ్యతిరేకత ఉంది, ఎట్ ద సేమ్ టైం రాముడు కూడా ఆయన మీద కోపం వచ్చింది అని నమ్మా. ప్రకారంగా మా రాముడి శాపం ప్రకారం నమ్మాను కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పాను, అదే జరిగింది. మీ పొలిటికల్ అనాలిసిస్ కానీ లైక్ దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమన్నా సపోర్ట్ లాగా అనిపించిందా మీకు అప్పుడు? ఆఫ్కోర్స్ మనం గెలుస్తామని నమ్మకం ఉంది, అదొకటి. ప్లస్ మా అంటే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు రావడం, ఊపి రావడం, బట్టి గారి పాదయాత్ర అనుకోండి, అట్లా ప్రతి నాయకుడు కష్టపడి రాష్ట్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో, గ్రామాల్లో ఏ స్థాయిలో
కార్యకర్తలు ఆ స్థాయిలో కష్టపడబట్టే మేము అంత మెజార్టీతో గెలవగలిగాం. అందుకే కేసీఆర్ని మనం పొందబెట్టగలిగాం. అందుకే ఇప్పుడు చూడండి, కేసీఆర్ పోబట్టే భద్రాచలం ఎంత డెవలప్ అవుతుంది. ప్రతి శ్రీరామనవమికి మా అన్నమాట ప్రకారం మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, సాంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. తానీషా ఇచ్చిన ఆ సాంప్రదాయం కొనసాగిస్తూ ముత్యాల తరమలు తెస్తున్నారు. ఈ మధ్య 580 కోట్లు శాంక్షన్ చేసి 350 కోట్లు జీవో రిలీజ్ చేశారు. భద్రాచలం చరిత్రలో ఇంతవరకు ఆ డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఉంది ఎప్పుడైనా? కేసీఆర్ అసలు 12 సంవత్సరాలు 1 రూపాయిని ఇచ్చిండా? చూడండి, అందుకే భద్రాచలం కూడా చెప్పేది అదే, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తూ నిలబడుతుంది, నిలబెట్టుకుంటుంది. ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం కదా, మనం చూస్తున్నాం కదా. అయితే లాస్ట్ టైం జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతోనే గెలిచారు కదా, సో దానికి మీకు కృషి ఎంతగానో ఉంది దాంట్లో? అంటే వాస్తవంగా దాదాపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్ జరిగి సరే కొన్ని కారణాలు వాయిదా పడిచ్చి మా గవర్నమెంట్ వచ్చినాక, ప్రభుత్వం వచ్చినాక ఎలక్షన్స్ నిర్వహించారు భద్రాచలంలో. యాక్చువల్గా దీన్ని అంతకుముందు ప్రభుత్వం మేజర్ గ్రామ పంచాయతీ 3 ముక్కలు చేస్తే 3 ముక్కలు చేయడానికి వీల్లేదని ఆపి, తర్వాత మనం ఎలక్షన్లు వచ్చే ముందు మాటిచ్చి ఏకగ్రామ పంచాయతీ చేసి ఆ జీవో ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళాం. ఈ కృషి ఏంటంటే ఎలక్షన్ 2 సంవత్సరాల తర్వాత జరిగిన తర్వాత పబ్లిక్లో ఎంత రెస్పాన్స్ అంటే 20 వార్డులో 15 వార్డులు కాంగ్రెస్ గెలిచి సర్పంచ్ భారీ మేరతో గెలిచాడు. దీనికి కారణం మా ఎమ్మెల్యే గారి కృషి. వెంకట్రావు గారు ప్రజల్లో ఉంటూ ప్రజలతో తిరుగుతూ ప్రజా ప్రాబ్లమ్స్ ఎమ్మటే సాల్వ్ చేస్తూ ఎవరు వచ్చినా మనవాడని ఇక్కడ అందుబాటులో ఉండి అదొక పాజిటివ్ వేవ్. అలాగే ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసే పథకాలు ఆఫ్ కోర్స్, కానీ మా అదృష్టం ఏంటంటే 3 పెద్ద నాయకులు, 3 మంత్రులు మన జిల్లాకు ఉండటం, ఉమ్మడి ఖమ్మం జిల్లా, వాళ్ళ కృషి, నిరంతర కృషి, ప్లస్ ముఖ్యంగా లోకల్ నాయకత్వం, సీనియర్ నాయకత్వం అంతా ఏకతాట మీద, అంటే పాత కొత్త కలయికలు, అంటే టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ పాతలు ఉన్నారు, అందరం కలిసి ఎటువంటి కల్మషం లేకుండా ఐకమత్యంతో పనిచేసాం. దానికి నిదర్శనం ఇది. ఇప్పుడు పొదవీరయ్య గారు కావచ్చు, పొదవీరయ్య గారు మనుషులు కావచ్చు, వెంకట్రావు గారితో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే అందరూ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఐకమత్యంతో కలిసి పనిచేసాం కాబట్టి ఇంత భారీ విజయం నమోదు చేసాం. ఎవరు బాధ్యతలు నెరవేర్చారు కాబట్టి ఈరోజు అంత పెద్ద విజయం చూపించాం. అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రాచలంలో తెలియని వాళ్ళు లేరు, అసలు సౌత్ ఇండియాలో లేదు. అటు భద్రాచలం సర్పంచ్ మేజర్ గ్రామ పంచాయతీ, అసలు 50,000 ఓట్లు, 50 ఓట్లు మేజర్ గ్రామ పంచాయతీ. వాస్తవంగా తెలుగు రాష్ట్రాలు కదా నాకు తెలిసి దేశంలోనే అతి తక్కువ ఉండేది, బహుశా ఇది ఒకటే అనుకుంటాను నేనైతే. అటువంటి పంచాయతీని గెలుచుకోవడం అనేది మాకు గర్వకారణం. మేము వెరీ హ్యాపీ, ప్రజలకు కూడా రుణపడి ఉంటాం. నిజంగా గెలిచిన సర్పంచ్ కూడా గెలిచిన తెల్లారి నుంచే వీధుల్లోకి వెళ్ళటం, వార్డు మెంబర్లను కనుక్కొని పనిచేయటం. ఇప్పుడు చూసారు ఇప్పుడు ఎన్ని శంకుస్థాపన జరిగినాయి, ఎన్ని పనులు జరుగుతాయి చూడండి మీరు. తర్వాత సెంట్రల్ ఫండ్స్ రాగానే దాన్ని టెండర్లు పిలవటం, అవి పనిచేసి చేయటం అన్ని, అంటే అభివృద్ధి. అంటే భద్రాచలం ఇన్ని రోజులు పాలకూరకం లేక ఇప్పుడు కాలువ తీయాలంటే జవాబుదారితనం లేదు. ఇంతకుముందు ఎలక్షన్లు ఆపినవారు ఆ ప్రభుత్వం ఎలక్షన్లు పట్టించుకోలేదు. అరే ఎలక్షన్లు పెట్టడం కాబట్టి 3 ముక్కలు చేశారు. 3 ముక్కలు చేసి మేమంతా ఏకంగా వద్దన్నా కానీ 3 ముక్కలు చేశారు. అయినా దాన్ని ఆపి మళ్ళీ చేసి విజయం సాధించి ఇవన్నీ కూడా పబ్లిక్ చూస్తున్నారు. వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎన్ని రోజులైంది నాకు తెలిసి 4-5 నెలలు అంతేనా. అయినా అన్ని చోట్ల అన్ని వార్డులలో పనులు ముమ్మర తాగుతున్నాయి. కాబట్టి ఇది ప్రజా విజయం. వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాం మేము. రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్ పోల్లో మీకు మీ ఒపోనెంట్కి ఆల్మోస్ట్ ఈక్వల్ సపోర్ట్ కనిపించింది. ఇది మీ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుందని సిగ్నలా, లేకపోతే ఆ పోల్ రిజల్ట్స్ మీద మీకు నమ్మకం లేదా? ముఖ్యంగా ఏంటంటే ఆ న్యూస్ ఛానల్ చేసిన పోల్ అనేది ఫూలిష్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆయన పెట్టిన పోల్ ఏంటంటే కాంగ్రెస్ జెడ్పీటీసీగా పలానా బుడగం శ్రీనివాస్, పలానా నక్కా ప్రసాద్ అని పెట్టిండు. నక్కా ప్రసాద్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా ఆయన టికెట్ వచ్చే అంశం ఎక్కడ ఉంటుంది అక్కడ? నక్కా ప్రసాద్ అని బీఆర్ఎస్ ఉన్నాడు ఇప్పుడు స్టిల్, ఇప్పటికి కూడా ఈ రోజు కూడా అక్కడే ఉన్నాడు. అటువంటిది బీఆర్ఎస్ పోటీ చేసే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా ఎవరు అనేది అది చాలా అసలు అది వాళ్ళు చెప్పారు, మరి ఎందుకు పెట్టారో తెలియదు. దట్ ఈస్ అ ఫూలిష్. కామన్ పీపుల్, కామన్ క్వశ్చన్ కదా. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను నేను. ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో నా తమ్ముళ్ళు అంటాడు, నాతో ఫాలో అయ్యి పనిచేశాడు, రాజకీయాలు నాతో ఉన్నాడు. సరే అది ఎవరు చేశారు, ఎవరు ఏ స్థాయికి వచ్చారో అది పక్కన పెడితే ఆయన బీఆర్ఎస్లో పోయాడు కొన్ని కారణాల వల్ల, ఆయన పర్సనల్ ఇష్యూస్ల వల్ల అప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పోయాడు. ఇప్పుడు స్టిల్ టీఆర్ఎస్ ఉన్నాడు. అసలు మీకు తెలియని విషయం తెలుసా, నేను పర్సనల్గా ఈ జడ్పీటీసీ నోటిఫికేషన్ వచ్చినా కూడా మొన్న ఒకసారి వచ్చి కోర్టులో కొట్టేసి స్టే వచ్చింది కదా, ఏది 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి బీసీలకు మద్దతుగా చేస్తే అది కోర్టులో, అంటే వీళ్ళు బిల్లు పాస్ చేసినా రాష్ట్రపతి ఆమోదం పొందలేదు, కోర్టులో వేసినా కానీ కోర్టు కూడా ఆమోదం పొందలేదు. అప్పుడు నోటిఫికేషన్ వచ్చి అంటే ఇది బీసీ మహిళా రిజర్వేషన్ అయింది. అప్పుడు అయ్యి రేపు నామినేషన్ ప్రక్రియ ఒకరోజు జరిగిన తర్వాత స్టే వచ్చింది. దానికంటే ముందు కూడా నేను ఆయన అడిగిన, కాంగ్రెస్ పార్టీ రాబోదారు మనం అందరం కలిసి ఉన్నాం, బలం పెరుగుద్ది కదా అని అడిగిన. అన్న రాను ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఉంటాను నేను, ఒక పార్టీని నమ్ముకుంటున్నా, నాకు ఇక్కడ ఒక గాడ్ ఫాదర్ ఉంది, దాన్ని ఫాలో అవుతున్నాను. వెల్ డన్. మనంతా పార్టీలు అయినా ఫ్రెండ్షిప్, నేను చాలా మంది వేరే పార్టీతో ఫ్రెండ్షిప్లో ఉంటాను నేను, చాలా మందితో నాకు తెలుసు, భద్రాచలం అందరూ తెలుసు. అట్లాగే నా శిష్యుడు లాంటి వాడు, నా తమ్ముడు లాంటి వాడు, నా శ్రేయోభిలాషి, ఆయనకి ఎన్నోసారి మీ అండగా ఉన్నాం, ఆయన మాకు అండగా ఉన్నాడు.
కానీ ఇప్పుడు ఈ ఛానల్ అనవసరంగా ఈ మధ్యలో మన మనస్పర్ధలు తెచ్చింది ఈ ఛానల్. ఎందుకంటే ఆయన డిఆర్ఎస్ లో ఉన్నాడు, నేను కాంగ్రెస్ లో ఉన్నా. కాంగ్రెస్ జడ్పీస్ లో మా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు లీడర్, సీనియర్లు ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు నేనున్నా, నాతో పాటు సమానంగా ఉన్న చింతరాల ఎస్ఎస్ఎల్ అటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో, కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి పనిచేసి బీఆర్ఎస్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా పనిచేసిన నాయకత్వం ఉంది. మాలో ఎవరైతే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మొదలు పెట్టు, నాకు ఇంకోటి పెట్టు, అప్పుడు నువ్వు పబ్లిక్ ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎక్కడ పెట్టావు, ఇన్స్టాగ్రామ్ అని పెట్టావు. ఇన్స్టాగ్రామ్ అనేది యూనివర్సల్. అసలు భద్రాచలంకి జడ్పీడీస్కి యూనివర్సల్ సంబంధం ఏందా? నువ్వు పోలేనిది 90% అవుట్ ఆఫ్ స్టేషన్, 90%. ఒక 10% భద్రాచలం పాల్గొని ఉంటారు నాకు తెలిసి. అంటే పోల్ రిజల్ట్స్ కరెక్ట్. నువ్వు భద్రాచలం జడ్పీడీస్కి హైదరాబాద్ వరకు ఏం సంబంధం, వరంగల్ వరకు ఏం సంబంధం, అమరావతి వరకు ఏం సంబంధం, లండన్ వరకు ఏం సంబంధం? ఇన్స్టాగ్రామ్ యూనివర్సల్ అబ్బా, ఎవరైనా వస్తాడు. నువ్వు కావాలని ఫోన్ చేసి ఏరామంటేరా? నేను అసలు ఫోలిష్ తీసుకున్నా, అసలు నేను ఆ లెక్కలో తీసుకోలేదు, అసలు నేను ఎవరిని ఏమని చెప్పలేదు, అసలు అది పోటీయే కాదు. మరి ఆ ఛానల్ అంటే వాళ్ళు ఛానల్ పెంచుకోవడానికి చేశారా, లేకుంటే ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడానికి చేశారా, లేకుంటే పబ్లిక్ ఉన్నది తెలియదు నాకు. ఇదైతే చాలా రాంగ్. కామెడీ కూడా ఆలోచించారు కదా. చాలా మంది నాకు ఫోన్ చేశారు, అన్న జడ్పీడీసీ ఏదో పోటీ. ఏం పోటీ అసలు? అసలు అర్థం ఉందా? దీనికి అర్థం ఉందా వాసన చెప్పండి. ఇప్పుడు మా దాంట్లో మాకు పెడితే వేరు. సపోజ్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసో అది చేసో నాయకత్వం ఒప్పుకోను, ప్రసాద్ కూడా మంచి బలమైన నాయకుడు, ఈయన పార్టీలోకి వస్తే బాగుండు అనుకొని మా ఎమ్మెల్యే గారు లేకుంటే మా పీసీసో డీసో నిర్ణయించి పార్టీలోకి వచ్చినా నీకు ఎలక్షన్ ముందు వచ్చి 2 నెలల ముందు వచ్చిన జడ్పీడీసీకి ఎట్లా ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిస్టమేటిక్ పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. ఎప్పటి నుంచి పార్టీ ఉన్నారు, వాటి వ్యక్తిగతాలు, ఆయన వాటి ఏం సేవ చేశాడు ఆయన చూస్తుంది కదా. ఇప్పుడు మాకున్న ఇప్పుడు ఇన్ఛార్జ్ వాస్తవంగా మినిమం పార్టీ పదవికి ఒక మండల కాంగ్రెస్ చేయాలన్నా, ఒక జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఉండాలన్నా మినిమం కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలన్నది కండిషన్ ఉంది. అటువంటిది ఒక జడ్పీటీసీ బీఫామ్ ఒకవేళ ఈ నెలకు 2 నెలలకు లేకుండా ఎలక్షన్ ముందు నెల ముందు వచ్చిన ఎట్లా ఇస్తుంది? అసలు ఎట్లా ఊహించుకుంటారో తప్పు కదా. అంటే ఇప్పుడు మీరు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ని కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నారు. అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ ని సింపుల్ గా తీసుకుంటున్నారా, లేకంటే ఇది మీ పొలిటికల్ జర్నీకి ఒక టర్నింగ్ పాయింట్ లాగా చూస్తున్నారా? జెడ్పీటీసీ అనేది ఒక పబ్లిక్ ఎన్నుకోబడ్డ పదవి. నేను పుట్టిన కానించి ఇంతవరకు ఒక బీసీకి కానీ అఫ్ కోర్స్ జనరల్కి రాలేదు. ఓకేనా? ఇప్పటికి రిజర్వేషన్లే ఖరారు కాలే. నేనా నువ్వు అనుకోవడం పొరపాటు. 42% రిజర్వేషన్ ఉన్నప్పుడు బీసీ మహిళకు వచ్చింది. బీసీ మహిళకు వచ్చినప్పుడు మహిళ పోటీ చేయాలి కదా. రిజర్వేషన్ ఖరారు అయినాక నోటిఫికేషన్ వస్తుంది. రిజర్వేషన్ ఖరారులో ఒక జనరల్ బీసీ జనరల్ వస్తే నాకు పోటీ చేసే అవకాశం వస్తే నేను పోటీలో ఉంటా. అంటే అది కూడా హైకమాండ్ నాకు టికెట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నా కెరీర్ చూడాలి, నా బ్యాక్గ్రౌండ్ చూడాలి, నా మంచోడగా చూడాలి, 40 సంవత్సరాలు సర్వీస్ చేసి చూడాలి, మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోవాలి, ఇక లోకల్ నాయకత్వం ఒప్పుకోవాలి, సీనియర్లు అందరూ ఒప్పుకోవాలి, మా క్యాడర్ ఒప్పుకోవాలి, పీసీసీ ఒప్పుకోవాలి. ఇన్ని అయితే కానీ నాకు బీఫామ్ రాదు. కానీ ఆ బీఫామ్ రావడానికి జెడ్పీటీసీ పోటీ చేయడానికి నువ్వు ఇంట్రెస్టా కాదంటే 100% నేను ఎలిజిబిలిటీ వస్తే ఒక బీసీ జనరల్ అయితే నేను పోటీకి అర్హుడానికి వస్తే 100% పోటీలో ఉంటా. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తాను నమ్ముతున్నా. కానీ నాకు వచ్చిందని నేను చెప్పలేను. ఎందుకంటే నాతో పాటు సీనియర్లు ఉన్నారు, నాకంటే మంచోళ్ళు ఉండొచ్చు. కానీ గెలిపే ప్రామాణికంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆ ప్రాణానికి టికెట్ సెలెక్ట్ చేస్తారు పీసీసీ కానీ ఎమ్మెల్యే గారు కానీ. ఎమ్మెల్యే గారు కూడా ప్రజల్లో ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ పాజిటివ్ వేవ్ ఆ జడ్పీటీసీ సర్పంచ్ ఎట్లా చూపిస్తుంది, జడ్పీటీసీ మాట చూపిస్తుంది. ఇప్పుడు గెలుపు ఖాయం కాబట్టి ఆశావాళ్ళకి ఎక్కువ ఆశ ఉంటుంది. వేరే పార్టీ నుంచి వచ్చి పోటీ చేయాలి, ఇక జడ్పీటీసీ అయిపోవాలి, టైంకి వచ్చి అయిపోయి మన అట్లా అంటే కుదురుద్దా? కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఒప్పుకోదు. ఏదో ప్రాంతీయ పార్టీ కాదు, మన ఇష్టం వచ్చినట్టు టక్మని వచ్చి టికెట్ తీసుకొని ఎగరేసుకొని పోయి పోటీ చేసి గెలిచేద్దాం కుదరదు. దానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారమే పోతుంది పార్టీ. పార్టీ నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటాం. ఒకవేళ మా పార్టీలో నాకు టికెట్ రాకుండా మా పార్టీలో పనిచేసిన టికెట్ వస్తే ఆ గెలుపు కోసం కృషి చేస్తాను. అలాగే అంతేగాని వేరే పార్టీకి వచ్చి ఇచ్చేసి పోటీ చేయమంటే ఆ టికెట్ అడ్డుకోవడానికి కూడా మేము వెనుకాడం. వేరే పార్టీలకి టికెట్ ఇస్తే ఎట్లా ఒప్పుకుంటాం? పార్టీ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీ కష్టపడి ఉన్నారు, సాక్రిఫైస్ చేసిన ఉన్నారు, ఇంకా పార్టీలో అణగదొక్కబడి ఉన్నారు. ఏం ఆశించకుండా పని వాళ్ళకి ఇవ్వాలి కదా అవకాశం. నేను అడుగుతా, అది అందరూ ఒప్పుకుంటే, నా సహచరులు ఒప్పుకోవాలి, నా నాయకత్వం ఒప్పుకోవాలి, నాతో తిరిగే క్యాడర్ ఒప్పుకోవాలి, కాంగ్రెస్ కార్యకర్తలు ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకొని అందరూ ఏకగ్రీవంగా సీనియర్ నాన్న నిలబడి జడ్పీటీసీగా అంటే నిలబెడతా బీఫామ్ ఇస్తే. ఒకవేళ నీ కాదు నీకన్నా సమానం బెటర్ నీకన్నా వాడు బెటర్ అని నాకు చూపించగలిగి ఆయన బీఫామ్ ఇస్తే ఆయన గెలుపు కృషి చేస్తాను. అది కాంగ్రెస్ పార్టీకి కట్టుబడిన విధానం. 40 సంవత్సరాలు నేర్చుకుంది అది. ఎప్పుడు మాకు 40 సంవత్సరాలు ఎమ్మెల్యే లేరు తెలుసా? ఉదయశక్తి ఫస్ట్ ఎమ్మెల్యే. మరి ఆ రోజు వరకు మేము పోరాడాం కదా. నేను ఎన్ఎస్సీ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీని కాపాడింది మేము, మా నాయకత్వం కాపాడింది. ఎమ్మెల్యే లేడు మాకు అసలు. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది,
అయినా మీ కాంగ్రెస్ ఉన్నాయి 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న 40 సంవత్సరాలు మా సర్వీస్లో పార్టీ మారలేదు, పార్టీ కోసం కష్టపడడానికి ఎప్పుడు కూడా స్టిల్. కాబట్టి మాకు న్యాయం జరుగుద్ది 100%. ఎందుకంటే చాలా సంవత్సరాలు అవకాశం పబ్లిక్తో ఎన్నుకోబడే అవకాశం రావడం అనేది అదృష్టం. ఎన్నో అసలు వస్తుందో రాదనుకున్నాం మా సర్వీస్ అయిపోయారు కూడా, ఇప్పుడు వస్తుంది అంటున్నారు. ఇంకా రిజర్వేషన్ ఖరారు కాలే, ఇప్పుడు జనరల్ మైన్ అనుకోని ఇప్పుడు చేస్తారా? అది ఏం లేకుండా పోలీసుగా వాడాలి అనేది కరెక్ట్ కాదు. అది వచ్చినప్పుడు చూద్దాం, నోటిఫికేషన్ రానియండి, రిజర్వేషన్ ఖరారు కానివ్వండి, ఖరారే అన్ని అనుకూలిస్తే 100% పోటీలో ఉంటా, 100% గెలుస్తున్న నమ్మకం నాకుంది. మీ ఇద్దరి మధ్య ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఉన్నాయని అంటున్నారు, కానీ కొన్ని సిచ్యువేషన్ లో మీ ఇద్దరు కలిసి కనబడుతున్నారు. ఇది పొలిటికల్ నెసెసిటీనా లేదంటే ఇద్దరి మధ్య? మీకు నక్కా ప్రసాద్ గారి మధ్యలో? నక్కా ప్రసాద్కి నా మధ్యలో ఇంటర్నల్ డిఫరెన్స్ లేదు, ఏం లేదు. మీ ఇద్దరం అన్నదమ్ములు అంటున్నామే, మేము కలిసి తిరిగాం, కలిసే ఉన్నాం. పార్టీలు వేరన్నా, పార్టీలు వేరైనంత మాత్రాన మేము శత్రువులు మిత్రులు. ఇది క్రియేట్ ఎట్లా వచ్చింది, ఆ ఛానల్లో వచ్చింది క్రియేటెడ్, జనాల్లో అట్లా వచ్చింది క్రియేటెడ్. కానీ వాస్తవంగా నక్కా ప్రసాద్ మా తమ్ముడు, కాకపోతే ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి, అంతే తేడా. ఇంకో విషయం ఏంటంటే ఆయన నేను పార్ట్నర్స్. ఏది బస్ స్టాండ్కి ఒక కాంప్లెక్స్ ఉంది, అందులో పార్ట్నర్, ఇంకొక దగ్గర కాంప్లెక్స్ ఉంది, అందులో పార్ట్నర్. తర్వాత మేము కలిసి తిరిగాం, కలిసి అంతకుముందు చాలా చేసాం పార్ట్నర్షిప్లో. అంటే ప్రస్తుతానికి ఉన్నాయి మన తమ్ముడు లాగా చూసుకుంటా నేను, ఆయన నన్నులా చూస్తున్నాడు. చాలా మంది దగ్గర పబ్లిక్లో ఎక్కడ కూడా సీనన్న నా గురువు అని చెప్తాడు, సీనన్న నా దేబట్టి సీనున్నా అని చెప్పుకుంటాడు. అది ఆయన ఒక గౌరవానికి అనుకో, కృతజ్ఞత భావనుకో, ఆయన మంచితనం అనుకోండి. అంతేగా ఇంటర్నల్గా గొడవ అనేది లేదు ఇంతవరకు. మీకు ఇప్పుడు ఎందుకు క్రియేట్ అయిందంటే ఈ ఛానల్లో ఈ పోలు పెట్టడం, ఈ పని అంటే ఈ పోలీస్ పోలు ఏంటంటే వేరే పార్టీ తీసుకొచ్చి ఇలా పెట్టి పెట్టడం వల్ల ఏంటంటే పబ్లిక్లో ఏమైందంటే ఒక వీళ్ళిద్దరి మధ్య ఏదో అయింది, వీళ్ళిద్దరి మధ్య పోటీ వస్తుంది, నక్కప్రసాద్ సీనన్నకు పోటీ వెళ్తాను, సీనన్న అట్లా అనుకుంటారు, తప్పది. సో మీ డెసిషన్ లో కూడా నక్కప్రసాద్ నాకు ఏం వ్యత్యాసం లేదు, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. పార్టీలు వేరినంత మాత్రం కలవకుంటుంటామా, అందరం ఫ్రెండ్స్. ఇప్పుడు మీ డెసిషన్స్ లో కూడా యూనిటీ ఉంటుందా? డెసిషన్ మీన్స్ ఆయన డెసిషన్, ఆయన పార్టీ డెసిషన్ ఆయనకు ఉంటుంది. రేపు పొద్దున బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చి పోటీ చేసిన అనుకో, నేను కాంగ్రెస్ వచ్చిన అనుకో, పోటీ పడతాం ఎలక్షన్ వరకే. తర్వాత ఎవరెవరితో గెలిచినా గెలుపులు సహజం, ఎవరికి వెళ్తే వాళ్ళు ఉంటారు, అంతే, దట్స్ ఆల్. సో గ్రౌండ్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది అంటారా? గ్రౌండ్ లెవెల్ మీన్స్ పార్టీ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ వేరు, పార్టీలు వేరు. ఇప్పుడు రాజకీయంగా అనుకో, రాజకీయం ఎలక్షన్ జరిగిన సేపు మేము వాళ్ళని తిడతాం, మమ్మల్ని వాళ్ళు తిడతారు, పార్టీ పరంగా సిద్ధాంత పరంగా మాట్లాడతాం, అయిపోద్ది. ఇప్పుడు భద్రతలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సిపిఎంలతో మంచి, సిపిఎం ఎమ్మెల్యే ఎన్ని సంవత్సరాలు వరుసగా ఇతరులు ఉన్నా మేము సిపిఎంలతో మంచుకున్నాం, సిపిఎం ఎమ్మెల్యేతో మంచుకున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా. అట్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు మాతో మంచుకున్నారు, అట్లా బీఆర్ఎస్ వాళ్ళు మంచుకున్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు టీడీపీలో రాష్ట్ర నాయకత్వం అంతా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అట్లా కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఎందుకు బీఆర్ఎస్ లో కూడా కేసీఆర్కి పిఆర్ఓ అంటే చాలా అత్యంత దగ్గరగా ఉన్న 7 సంవత్సరాలు ఉన్న మా అతను విజయాని, అతను ఆ చిన్నమ్మ కొడుకు, సొంత చిన్నమ్మ కొడుకు. ఎన్నోసార్లు బీఆర్ఎస్ రమ్మంటే పోలే నేను. ఆయనంత తమ్ముడైనంత మాత్రం పార్టీ మారలేదు. కేసీఆర్ పక్కన ఉంటాడు ఆయన, గడ్డి విజయ్ కుమార్ అని. అఫ్కోర్స్ 7 years ఆయన అనుకున్నాడు, తర్వాత బయటకు వచ్చేసిండు. అప్పుడు ఎన్నోసార్లు రమ్మన్నాడు, పోలే. అట్లా ఎన్నో ఫోర్సులు జరిగినాయి. కానీ మనకు నమ్మకం, మనకు సిద్ధాంతం, మనకు వాల్యూస్ ఉంటాయి. అంటే మనం ఒకదాన్ని నమ్మిన దాని ప్రకారం పోయాం మేము, అంతే దర్శనం. కాబట్టి ఇది వ్యక్తిగతంగా ఏమి లేవు మన మధ్య ఇప్పటికీ. స్టిల్ కూడా ఆయనకి నాకు మాకేం లేవు. ప్రసాద్ అనేవాడు తమ్ముడు, ఆయన ఇప్పుడైనా అవసరం ఉన్నా నాకు ఆయన చేయొచ్చు, నేను ఆయన చేసుకుంటాం ఫోన్లో, అది వేరు విషయం. కానీ పార్టీలు వేరు. అదే. సో ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీకు సపోర్ట్ ఉందని మీరు అంటున్నారు, కానీ బీ ఫామ్ తనకు వస్తుందని తను బయట టాక్ వస్తుంది. నక్కప్రసాద్ గారు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆయన చెప్పుకున్న మాత్రం కాదు కదా. రూలింగ్ పార్టీ అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారు? నేనున్నా. వస్తే నాకు రావాలి కదా, ఎమ్మెల్యే ఇస్తే నాకు ఇస్తాడు, ఎమ్మెల్యే గారు ఇస్తే. బీఆర్ఎస్ తీసుకొచ్చి బీఫామ్ ఇస్తారా? అసలు ఎట్లా నమ్ముతారు? ఆయన ఎట్లా చెప్తుండో నాకు అర్థం కావట్లేదు. మరి ఆయన చెప్తుండో లేదో కూడా తెలియదు. పబ్లిక్ క్రియేట్ చేస్తున్నారా, ఎందుకు ఇట్లా క్రియేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టిల్ ఇంతవరకు పార్టీ రాలేదు. పార్టీలోకి వచ్చినా బీఫామ్ కోసం వచ్చినట్టుగా పార్టీ ఎలక్షన్ ముందు వస్తే ఇప్పుడు వచ్చినా కానీ అంతే కదా. ఒకవేళ వచ్చినా అది పార్టీ ఎట్లా నాయకత్వం ఎట్లా ఒప్పుకుంటుంది, క్యాడర్ ఎట్లా ఒప్పుకుంటుంది, మా నాయకత్వం ఎట్లా ఒప్పుకుంటుంది, ఎమ్మెల్యే గారు ఎట్లా ఒప్పుకుంటారు? అది ఒక పబ్లిసిటీ స్టెంట్ అంతే, అది చెప్పుకుంటారు అంతే. దాంట్లో అది వాస్తవాలు లేవు, అది జరగదు కూడా. సో పార్టీలో రాలే కదా, పార్టీలో లేడు కదా. ఇప్పుడు నాకు బదులు ఇంకో పార్టీలోకి వచ్చిందంటే అసలు ఒక కొంచెం అర్థం ఉంది. అసలు నువ్వు అడిగిన దాంట్లో అసలు అర్థమే లేదు. ఎట్లా అనుకుంటారు చెప్పు, ఎట్లా అనుకుంటారు చెప్పు నువ్వు. సో ఇప్పుడు పార్టీ డెసిషన్ క్లియర్గా ఉంది అంటారా? పార్టీ డెసిషన్ క్లియర్గా ఉంది మీన్స్ నేను చెప్పాక ఇంతకుముందు ఏమని చెప్పాను? ముందు రిజర్వేషన్ ఖరారు కావాలి, రిజర్వేషన్ నేను ఫిట్ కావాలి, నోటిఫికేషన్ అప్పుడు పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు ఏంటి అనేది, ఎవరు పార్టీలో సీనియర్ ఎవరేం చూసి దాన్ని బట్టి ఇస్తారు టికెట్. అంటే నాకున్న నమ్మకం ఏంటంటే నా సీనియారిటీ, నా యొక్క క్రెడిబిలిటీ నాకు ప్లస్ అయింది పార్టీకి. నాకు ఒకవేళ పోటీ చేసే అవకాశం వస్తే నాకు టికెట్ వస్తుందని నమ్మకం నాకుంది. కానీ అవతల ఎట్లా చెప్పుకుంటాడు? బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు నాయకత్వం ఇప్పుడు మనం చేతిలో మనం ఇచ్చేది కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అన్ని ఆలోచిస్తారు కదా. ఒక పీసీసీ ఉంటుంది, డీసీసీ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది, మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు ఉంటారు, అందరూ కలిసి డిసిషన్ తీసుకుంటారు. ఆ డిసిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది.
అందులో సందేహాలు తావలేదు. వేరే పార్టీలో వాళ్ళకి టికెట్ రావడం అనేది జరగదు. అది 200% రాసి పెట్టుకోండి. అంతకుముందు చెప్పిన కదా నేను, కేసీఆర్ ఎట్లా 200% రాడో ఈ దాని ఒకరు వద్దామన్నా కానీ ప్రోటోకాల్ కోల్పోయి చూడు నువ్వు. కేసీఆర్ ఉన్నంత వరకు కూడా రాముడు గారికి తలంబరాలు తేలేడిగా గుర్తుపెట్టు. నేను అప్పుడు చెప్పా, అదే మాట మీద ఉన్నా. ఇది కూడా అంతే నిజం జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ వాడికే బీఫామ్ వస్తుంది. అది నాకా ఇంకోలక ఏదో రిజర్వేషన్ పెట్టి, అది కూడా రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకుండా నేను ఎట్లా ఎలిజిబుల్ అవుతా, నేను ఎట్లా పెట్టేది, నేను చెప్తా, తప్పు కదా. రిజర్వేషన్ కన్ఫర్మ్ కదా, రేపు మహిళ అవుతుంది, ఏం చేస్తావు? సార్ మీరు 20 yearsకే పాలిటిక్స్లోకి వచ్చారు, కానీ ఇప్పుడు యూత్ అంతా యాక్టివ్గా రావట్లేదు. ఒక లైన్లో చెప్పాలి అని అంటే పాలిటిక్స్లోకి యూత్ ఎందుకు రావాలి అంటే, నేను అప్పుడు జనరల్ రావడానికి కారణం 20 yearsలో అప్పుడు స్టూడెంట్స్లో ఎలక్షన్స్ ఉండేవి. ఏది జూనియర్ కాలేజ్ లెవెల్లో ఎలక్షన్స్ ఉండేవి, పోటీ. అంటే అసోసియేషన్ అని మా దగ్గర ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ కలిసి లెఫ్ట్ రైట్కి పోటీ చేస్తే వాళ్ళది ఎప్పుడు వాళ్ళే గెలిచేది. కలిసి ఉండేది ఎందుకంటే సిపిఎం ఎమ్మెల్యే డామినేషన్, సిపిఎం బలంగా ఉండేది వాస్తవం, సిపిఎం సిపిఎల్ కూడా. కాంగ్రెస్ కొంచెం తక్కువ ఉండేది. అప్పుడు స్టూడెంట్స్ ఎన్ఎస్ఏ స్థాపించి వాళ్ళకి పోటీ ఇచ్చి అప్పుడు ఆ రోజుల్లో నేను పోటీ చేసి గెలిచాను స్టూడెంట్ ఫస్ట్ టైం. అట్లా ఏంటంటే అవేర్నెస్, అంటే రాజకీయాలకు ఎందుకు ఇప్పుడు రావట్లేదు, ఎందుకు వస్తున్నది అంటే కొంచెం ఈ పాలిటిక్స్ డైవర్షన్. ఎలక్షన్స్ అయితే ఎప్పుడే పోయినా తీసేసింటారు అనుకో, దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఇప్పుడు జనరేషన్లో బాగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు 10th క్లాస్లో అప్పుడు మా అప్పుడు ఒక 50 మంది ఉంటే 4-5 ఫస్ట్ క్లాస్ ఉండేది. ఈ రోజు 4-5 థర్డ్ క్లాస్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ ఉంటారు. అంటే అవేర్నెస్ పెరిగింది. చదువుకోవాలి అంటే ప్రభుత్వ పథకాలు కావచ్చు, పబ్లిక్ పేరెంట్స్లో అవేర్నెస్ కావచ్చు, చదువుకోవాలని తప్పన పిల్లల్లో కావచ్చు, స్పోర్ట్స్ ఇవన్నీ స్పిరిట్ పెరిగి, కాంపిటీషన్ పెరిగి అందరు చదువు మీద దృష్టి పెట్టారు. చూడండి, నిరుద్యోగ సమస్య ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు నిరుద్యోగం అనేది లేదు. ఎందుకు లేదంటే చదువుకున్న తర్వాత ఏదో ఒక పని వాడు ఎత్తుకుంటాడు, అన్ని సోర్సెస్ ఉన్నాయి. కానీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మా జనరేషన్లో ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ ఉండటం, ఒక పార్టీ అంటే ఆ పార్టీని ఇష్టం లేకపోవడం, కాంగ్రెస్ అంటే అభిమానం ఉంటారే, మనం ఓడిపోవడం ఏంటి, మనం పోటీ చేయాలి, మనం నిలబెట్టాలి, మన గ్యాంగ్, అట్లా ఆ టైపులో ఉండబట్టి అట్లా ఆటోమేటిక్ దీనం. ఇప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు యాక్టివ్గా. కాంగ్రెస్లో యువత పార్టీలో పాలిటిక్స్లో పార్షియల్ పాలిటిక్స్ మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఎవరిని గెలిపించాలి, ఎవరు మంచోళ్ళు, దాన్ని బట్టే కదా, ఓటును బట్టే కదా ఎవరు ఎమ్మెల్యేతో బాగుంటుంది, ఏ పార్టీకి ఓటేస్తే మనకు ఉపయోగపడుతుంది, ఏ పార్టీ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మన జిల్లా తెలవాలంటే కొంచెం పాలిటిక్స్ టచ్ ఉండాలి. చదువు అనేది ఒకటే కాదు, అఫ్ కోర్స్ చదువులో కూడా ఈ పాలిటిక్స్ గురించి చెప్పరో తెలియదు, కానీ ఇది కూడా ఉండాలని నా ఉద్దేశం. ఎందుకంటే యువతకు కూడా పాలిటిక్స్ అనే నాలెడ్జ్ ఉండాలి. సార్ ఫుల్ టైం పాలిటిక్స్లో పాల్గొనకపోయినా ఆ నాలెడ్జ్ ఉంటే దేశం బాగుపడుతుంది. ఒక ఓటు ద్వారా మనకు అభివృద్ధి కాబట్టి గ్రామ సర్పంచ్ నుంచి మొదలుపెట్టి ప్రైమ్ మినిస్టర్ దాకా ఓటు హక్కు, అంటే దాన్ని నిలబడింది కాబట్టి దేశాభివృద్ధి కూడా దాని మీద ఆధారపడింది. కాబట్టి నా సందేశం ఏంటంటే చదువుతో పాటు ఈ పొలిటికల్ నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. పాలిటిక్స్లో తిరగకపోయినా కనీసం నాలెడ్జ్ ఉండాలి. ఏ పార్టీ ఏ పథకాలు ఇస్తుంది, ఏది మంచి జరుగుతుంది, దేనివల్ల ఎంత వస్తుంది, ఎంత, అట్లా ఎన్ని నాలెడ్జ్ ఉంటే దేశం, రాష్ట్రం, జిల్లా, గ్రామం బాగుపడుతుంది నా ఉద్దేశం. సో ఇప్పుడు మీరు పొలిటికల్గా ఇంత బిజీగా ఉంటారు, ఆల్మోస్ట్ మీ బిజినెస్కి మీకు ఇంత టైం సరిపోదు, మీ ఫ్యామిలీకి టైం ఇవ్వడం కుదురుతుందా మీకు? అఫ్ కోర్స్ ఏంటంటే వాస్తవంగా నువ్వు రాజకీయాలు ఉన్నా కానీ ఏదైనా బిజినెస్లు ఉన్నా కానీ కొంచెం తక్కువ ఉంటుంది. లక్కీగా నాకేంటంటే మా వైఫ్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఇంగ్లీష్. ఈ మధ్య పిహెచ్డి కూడా కంప్లీట్ చేసి డాక్టరేట్ కంప్లీట్ చేసింది. ఎందుకంటే ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్లో పెళ్లి చేసుకున్నా. వేరే యూనివర్సిటీ అయినా కూడా భద్రాచలంలో యూనివర్సిటీ చేంజ్ చేయించి చదివించా. అంటే చదివించడం అంటే ఆమె చదువుకుంది కానీ మనం కోఆపరేట్ చేసాం. అట్లా డిగ్రీ కంప్లీట్ చేసి ఎంఏ కంప్లీట్ చేసి, బీఈడి కంప్లీట్ చేసి, ఎంఈడి కంప్లీట్ చేసి, పిహెచ్డి కంప్లీట్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కాబట్టి కొంతవరకు ఏంటంటే ఆ ఉద్యోగం ఆమె ఉంది కదా, మార్నింగ్ టీవీ కొంచెం మన మీద కొంచెం జాస్తి పడుతుంది. కాకపోతే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆమె దగ్గర ఉండి చదివించడం. ఆ పిల్లలు కూడా మంచి ప్రయోజకులయ్యారు. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో రైల్వేస్లో జాబ్ చేస్తున్నాడు. ప్రజెంట్ ఆస్ట్రేలియా సిటిజన్, పిఆర్ మొన్నే వచ్చింది ఒక 6 months బ్యాక్. ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు రైల్వేస్లో. మా పాప కూడా ఉస్మానియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. అది మంచి స్టేట్ 115 ర్యాంక్ వచ్చింది, నీట్ ఫస్ట్ బ్యాచ్. అది మంచి సీట్ కొట్టింది. తర్వాత మన పీజీలో కూడా ఫ్రీ సీట్ వచ్చింది, ఎండి పీడియాట్రిక్స్. ఇవన్నీ కూడా ఈ పిల్లలు చదువు కారణం మా మిస్సెస్. ఎందుకంటే ఆమె చదువుకుంది కాబట్టి వాళ్ళని చదువు కాన్సన్ట్రేట్ చేసింది. నేను పాలిటిక్స్లో తిరగడం అనుకో, బిజినెస్ పరంగా తిరగడం అనుకో, కొంచెం వాస్తవంగా పిల్లలకు కానీ తక్కువ టైమే. కానీ ఆమె వల్ల పిల్లలు ప్రయోజకులేరు. ఫ్యామిలీ పరంగా నేను వెరీ వెరీ హ్యాపీ. అట్లాగే మా నాన్న కూడా ఫస్ట్ నుంచి కాంట్రాక్టర్. బేసిక్గా ఆయన ఫస్ట్ సారా కాంట్రాక్టర్ ఉండే నా చిన్నప్పుడు. అలా తర్వాత కాంట్రాక్ట్ ఫీల్డ్కి వచ్చాను, రోడ్ కాంట్రాక్ట్స్. దాన్నే నేను తీసుకున్నా. అంటే నేను కూడా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసిన. కానీ నేను అదే సివిల్ ఇంజనీర్ కాబట్టి, మా నాన్న కాంట్రాక్టర్ కాబట్టి నాకు పిఆర్లో ఫస్ట్ ఒకరికి ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. ఏది డీసీ అంటే డిప్లొమా కంప్లీట్ చేయగానే. అప్పుడు కొన్ని రోజులు చేసిన తర్వాత మా ఫాదర్ సిక్ అయితే ఆ వర్క్స్ నేను చేయాల్సి వచ్చి దాన్ని రిజైన్ చేసి కాంట్రాక్టర్ కంటిన్యూ అయ్యా. మా ఫాదర్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేశాను. సరే మా ఫాదర్ కూడా మంచిదనం అనుకోండి, అదే అనుకోండి, ఏదైనా కానీ ఆ రకంగా నిలదొక్కుని చాలా సంవత్సరాలు వర్కులు చేశాను. దాదాపు 2019-20 వరకు కూడా చేశాను. ఇప్పుడు చేయట్లేదు వర్క్స్. నక్సలైట్ ఏరియాలో చేశాను. ఏంటంటే మావోయిస్ట్ ఏరియాలో
రోడ్లు వేయలేరు, టెండర్ వేయలేను ఏరియాలు చేశా. కరగూడెం రోడ్ వేసా, బయ్యారంత అక్కడ కరగూడెం పోలీస్ స్టేషన్ని చంద్రబాబు నాయుడు కొత్తగా సీఎం 20 మంది పోలీసులు చచ్చిపోయారు ఈ నక్సలైట్ ఎదురు కాల్పులో సంథింగ్ బ్లాస్టింగ్ లో. ఆ రోడ్ టెండర్ బిల్స్ ఎవరు ముందు రాలి జిల్లా నుంచి, నేనే సార్ రోడ్ కంప్లీట్ 1 year లో కంప్లీట్ చేశా. ఆ రోడ్ కంప్లీట్ చేసినప్పుడే ఎస్పీ సీతారామంజనేయులు గారు, కలెక్టర్ గిరిధర్ గారు, మాకు తుమ్మల నాగేశ్వర గారు అప్పుడు మినిస్టర్ ఆర్ఎండ్బి అందరూ కోఆపరేషన్తో వర్క్ కంప్లీట్ చేసినప్పుడు నేను చేసి అప్పుడు మంచి పేరు జిల్లాలో అన్ని చోట్ల. ఇప్పుడు మన చింతూరు దగ్గర గొడ్డగూడెం, గూడూరు అని అదొక రోడ్డు, అట్లా అట్లా చింతూరు ఏరియాలో అన్ని ఏజెన్సీ ఏరియాలో వర్క్లు చేశా. అంటే డైనమిక్గా చేశా. లక్ష్మీనగర్, లక్ష్మీపురం, ఇప్పుడు మన దుమ్మూరు దగ్గర లక్ష్మీనగర్ ఉందా, ఈ లక్ష్మీనగర్ నుంచి లక్ష్మీపురం ఉంటుంది రోడ్డు, 25 ఆ రోడ్డు మొత్తం నేను వేసాను నా బడ్ ఫండ్స్ కింద. అట్లా చర్ల రోడ్డు అప్ టు వెంకటాపురం, వాజేడు, పేరూరు వరకు ఆ బీటీ రోడ్లన్నీ కూడా నేను వేసాను. నేను కాంట్రాక్ట్ యాజ్ క్లాస్ 1 కాంట్రాక్ట్. నేను భద్రాచలంలో క్లాస్ 1 కాంట్రాక్ట్. ఫస్ట్ నేను హాట్ మిక్స్ ప్లాంట్ పెట్టింది కూడా భద్రాచలంలో నేనే. ఫస్ట్ క్లాస్ 1 కాంట్రాక్ట్ కూడా నేనే. అది ఇప్పుడు ప్రజెంట్ అంటే అట్లా వర్క్స్ చేసుకుంటూ కంప్లీట్ చేసి మొన్న ఒక 5-6 సంవత్సరాల నుంచి వర్క్స్ బంద్ చేస్తా, ప్రశాంతంగా ఉంటున్నా. ఇక కొంచెం ఫుల్ టైం పాలిటిక్స్, కొంచెం మొన్న ఎలక్షన్ ముందు నుంచి పాలిటిక్స్ అంటే ఇంతకుముందు పని చేసుకుంటూ చేసేవాడిని. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ ఉన్నాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వ అభివృద్ధి కానీ కూడా తేదోరవాదులు ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక ఎట్లా పిల్లలు అందరూ సెటిల్ అయ్యారు కాబట్టి హ్యాపీ లైఫ్, హ్యాపీ. సో లాస్ట్ టైం మీరు కేసీఆర్ గారి మీద ప్రెడిక్షన్ ఇచ్చారు కదా, సో ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ మీద స్ట్రాంగ్ ప్రెడిక్షన్ అలాంటిది ఏమైనా ఇవ్వగలుగుతారా? 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 100% ఎవరైనా కాంగ్రెస్ పార్టీ, ఏ రిజర్వేషన్ అయినా, మహిళ అయినా, జెంట్ అయినా కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అత్యధిక మేరకు గెలుస్తుంది. జెడ్పీ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అతను అందులో అవుతలేదు, డౌట్. ఇంకా అసలు అదనంగా కొంచెం అటు ఇటుగా ఉంది, ఇదైతే వెరీ క్లియర్. సార్ భద్రాచలంకి ఇప్పుడు 350 crores శాంక్షన్ చేశారు. సో లాస్ట్ టైం కేసీఆర్ గారు కూడా ఉన్నప్పుడు 100 crores శాంక్షన్ చేశారు, అవి కేవలం పేపర్స్ వరకే పరిమితమైంది. ఇప్పుడైనా మనము దీన్ని ముందుకే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఇది కూడా పేపర్ వరకే పరిమితం అయిపోతుంది? 200% వస్తుంది, అందులో మీరు 1% కూడా డౌట్ లేదు మీకు. ఇప్పుడు నీకు ఎందుకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మాడవీధుల అభివృద్ధి కోసం బిల్డింగ్లన్నీ మనం ఎక్విజిషన్ చేసినాం, వాళ్ళందరూ నష్టపరం ఇచ్చాం కదా, చెక్లు ఇచ్చాం, అయిపోయింది. ఇది మాటలు చెప్పి కూలగొట్టలేదు, డబ్బులు ఇచ్చే తీసాం. అట్లాగే రాబోయే 27లో పుష్కరాలు చాలా గర్వంగా, చాలా పెద్దగా భద్రాచలం చరిత్ర అంటే పేరు దేశం మొత్తం చెప్పుకునే విధంగా చేయబోతున్నాం. చాలా లక్షల మంది భక్తులు వచ్చే సౌకర్యార్థాలు అన్ని కూడా ఇప్పుడు పుష్కర ఘాట్స్ కానీ అయ్యి నిర్మించబోతున్నాం. మీరు చూడండి, ఎన్నో రోజులు లేదు కదా. ఇప్పుడు పేపర్ పరంగా అనేది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాగా మాటలు చెప్పరు, అది చరిత్ర. 100 కోట్ల నుంచి 10 సంవత్సరాల వరకు హామీ ఇవ్వకపోగా మళ్ళీ అసలు ఏ రకంగా వచ్చి మళ్ళీ 1000 కోట్లు ప్రకటించిపోయినా అసలు ఏమనుకోండి ఏంటో సున్నా కలిగి 200% జరుగుద్ది. మీరు చూస్తూ ఉండండి, భద్రాచలం అనేది రూపురేఖలు మారిపోతాయి, అందులో అసలు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. సో మీకు భద్రాచలంలో చాలా సీరియస్ కనెక్షన్స్ ఉన్నాయని మాకు కొంచెం తెలుసు, సో దాని గురించి ఏమన్నా కొన్ని మాటలు చెప్తారు? ఓకే, ఇప్పుడు నాకు భద్రాచలంలో యాక్చువల్గా నేను కాకుండా మా సిస్టర్ కూడా భద్రాచలమే, మా ఓన్ సిస్టర్. ఆ ఓన్ సిస్టర్ కూడా నాకు బలమైన అండ, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ డాక్టర్ మోహన్ రావు గారని ఎంఎస్ సర్జను, శ్రీనివాస నర్సింగ్ మన ఉంది. ఇప్పుడు ఈ మధ్య మిమ్స్ అని సూపర్ స్పెషాలిటీ కూడా పెట్టారు అంబేద్కర్ సెంటర్లో. చాలా అంటే ఆయనకు మంచి పేరు, అద్భుతమైన పేరు ఉంది. 3 రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు అందరూ కూడా ఆయన దగ్గర రావడం, ఎప్పటి నుంచో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన సర్వీస్ చేస్తున్నాడు. అది నాకు పెద్ద కొండంత బలం. మా చెల్లి ఓన్ సిస్టర్ ఇక్కడ భద్రాచలం. అట్లాగే మా ఓన్ బ్రదర్ కూడా హైదరాబాద్లో ఉంటాడు, వాడు సింగరేణి కాలనీస్లో అక్కడ లైసెన్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తాడు, హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నాడు. ఈ మధ్య ఇప్పుడు అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దిగాడు, దానికి రిజైన్ చేసి. అట్లా అతను కూడా కొండంత అంటే నా ఫ్యామిలీ కూడా మంచి అండ ఉంటుంది నాకు అన్ని విషయాల్లో. రేపొద్దున రాజకీయాల్లో దిగినా ఏదైనా అవసరమైనా మాకు ఈ తమ్ముడు కానీ అట్లాగే చెల్లి కానీ ఇద్దరు కూడా ఫుల్ సపోర్టు. మా అమ్మ కానీ అట్లా అందరూ, మా మిసెస్ కానీ అట్లా బంధుగణం. మా నాన్న వాళ్ళు కూడా 4 అన్నదమ్ముల పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. 3 బ్రదర్స్ విదేశాల్లో ఉన్నారు, కొంతమంది సింగరేణి కాలేజీలో ఎంప్లాయీ ఉన్నారు. తర్వాత మా చెల్లి మా అమ్మ వాళ్ళ తరపున అక్క చెల్లెలు 4 ఉన్నారు, వాళ్ళ తరపున పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. తర్వాత మా మిసెస్ వాళ్ళ అక్క చెల్లెలు 3 ఉన్నారు, వాళ్ళు 3 కూడా అమెరికాలో ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా అమెరికా మీన్స్ ఒకరు లండన్లో ఉన్నారు, ఒకరు అమెరికాలో ఉన్నారు. అట్లా అందరు స్థిరపడ్డారు. నా వాస్తవం చెప్పండి, బంధుగణం కానీ నా దగ్గర రిలేటివ్స్ అంటే వెరీ నియర్ అండ్ డియర్ కదా. మా మిసెస్ తరపున, మా తమ్ముడు చెల్లెల తరపున ఎవరైనా అందరూ కూడా చాలా బలమైన బంధుగణం ఉంది, బలమైన సపోర్ట్ ఉంది నాకు. కాబట్టి నాకు ఏ సిగ్గుచింత లేదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఏ రకంగా రేపు పొద్దున ఏదైనా పోటీ చేయాల్సి వచ్చినా, అన్ని అనుకూలించి జడ్పీటీసీ పోటీ చేయాల్సి వచ్చినా వీళ్ళందరూ నాకు అండగుంటారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తల సపోర్ట్ ఉంది, నాకు ఒక పాజిటివ్ నేమ్ ఉందని నేను అనుకుంటున్నా. అట్లాగే ఎమ్మెల్యే గారి అనుగ్రహం ఉంది, ఎక్స్ఎమ్మెల్యే గారి అనుగ్రహం ఉంది, అందరు అనుగ్రహం ఉందని అనుకుంటున్నా. అట్లా పీసీసీతో అనుబంధం ఉంది. ఇప్పుడు ప్రస్తుత 3 మంత్రులు కూడా శ్రీనివాసన్ గుర్తుపట్టి నన్ను మాట్లాడగలిగే చనువు ఉంది.
రేవంత్ రెడ్డి గారు కూడా శ్రీనివాస్ అని పిలిచేంత చనువు ఉంది. కాబట్టి 200% రిజర్వేషన్ అనుకూలిస్తే నాకే సీట్ వస్తుంది అనుకుంటున్నా. అది మా అందరి కార్యకర్తల బలం, అందరి తోడుతో 100% గెలుస్తారని కూడా నమ్మకం ఉంది. అది ఫైనల్గా. సో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి అప్పుడు పాదయాత్ర చేశారు కదా, సో దాని ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయండి. అంటే రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఆ పాదయాత్ర చేసినప్పుడు అక్కడక్కడ పాల్గొన్నా కానీ భద్రాచలం వచ్చినప్పుడు మేజర్గా మీ అందరం కలిసి లోకల్ కార్యకర్తలు సీనియర్లు అందరూ కలిసి కూడా అందరం అక్కడ బ్రిడ్జి స్తంభించిపోయింది ఆ పాదయాత్ర. కాబట్టి ఆ వీడియో కూడా ఉంది, కాబట్టి మీరు చూడండి. అంత జనసమ్మిక అంటే రేవంత్ రెడ్డి గారు అంటే అంత క్రేజ్ ఉంటాయి. అప్పుడు బట్టి గారు వచ్చారు, ఉదయవీర గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు. అట్లాగే వీళ్ళందరూ కృషితోటి అది విజయవంతం చేసాం ఆ పాదయాత్ర. అట్లాగే బట్టి గారి పాదయాత్ర కూడా పాల్గొన్నాను. ఆయన మొత్తం రాష్ట్రం తిరిగినప్పుడు 3-4 చోట్ల పోయి నేను కూడా సంఘీభావం వెళ్ళి 1 రోజు 2 రోజులు అట్లా నడిచి వచ్చి. అంటే అదొక ప్యాషన్. మా నాయకులు ఆ రకంగా ఉండటం అనేది మాకు చాలా ఇన్స్పిరేషను. అటువంటి నాయకత్వం ఉంటే మాకు ఏదైనా చేయాలని నమ్మకం ఉంటుంది. మనతో పాటు మన ప్రజలకు ఏమైనా చేయగలుగుతాం. పార్టీలు ఉన్నందుకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. మళ్ళీ అధికారంలో రావాలి, పబ్లిక్ సేవ చేయాలని ఆలోచన. అవును. సో నెక్స్ట్ ఈ ఎలక్షన్స్, పాలిటిక్స్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మీరు మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్ అని అంటారు. సో దాని గురించి. యాక్చువల్గా నేను కృష్ణ ఫ్యాన్స్ సార్. నేను చదువుకునే రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్. ఒక రకంగా చెప్పాలంటే చదువుకునేటప్పుడు రివాల్వర్ కింగ్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అని భద్రాచలంలో ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి దాని ప్రెసిడెంట్ నేను. అంటే నాకు సినిమాలంటే ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్. అందులో కృష్ణ గారు అంటే బాగా ఇష్టం. ఇక అదే పారంపర్యంగా కృష్ణ కొడుకు మహేష్ బాబు కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్. అట్లా వాస్తవం కూడా కృష్ణ గారు అంటే చాలా ఇష్టం ఆ సినిమాలు. ఎందుకంటే చిన్నప్పుడు జనరల్గా ఫైటింగ్ సినిమా అంటే ఇష్టం ఉండేది కదా. కృష్ణ గారి సినిమాలు ఎక్కువ ఫైట్స్ ఉండేవి. అట్లా మా కృష్ణ హీరో, ఆ హీరోయిజం అంతా నచ్చి కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి ఫుల్ యాక్టివ్ తిరిగిన రోజులు ఉన్నాయి. సినిమా రిలీజ్ రోజు పోవడం, ఇక్కడ రిలీజ్ ఉండేది ఖమ్మం ఉండేది. ఖమ్మం బస్సులో పడి ఇంటికాడ అబద్ధాలు చెప్పి ప్రైవేట్ క్లాసులను అదనో లేకుంటే ఇంకేదో పని అని చెప్పి పొద్దున బస్సుకు పోయి లైన్లో నిలబడి సినిమాలు చూసి వచ్చేవాళ్ళు. అట్లాగే నేను 2000లో ఒక సీరియల్ కూడా తీశాను జెమినీ. భద్రాచలంలోనే షూటింగ్ 70% చేసాం యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఓకే. యాంకర్ సుమన్ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది నేనే. సుమ అప్పుడు యాంకర్ కాలే. ఓకే. ఆమెని ఒక ఇది పేపర్ యాడ్లో చూసి ఆ డైరెక్టర్ గారు ఓకే అంటే ఇక్కడ సుమ అట్లా మా సీరియల్ నటించి డబ్బింగ్ చెప్పడానికి హైదరాబాద్ పద్మావతి స్టూడియోకి వచ్చి అట్లా పరిచయం. ఆ రకంగా నిలదొక్కుని ఈరోజు ఏ స్టేజ్లో మీకు తెలుసు. శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ ఉంటాడు, ఆయన కూడా ఖమ్మం ప్రాపరు. శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ అంటే చాలా సినిమాలు చేయడు, 8 సినిమాలు స్టార్ అయ్యాడు అనుకోండి. ఆయన కూడా ఫస్ట్ నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. ఆయన ఖమ్మం ప్రాపరే. ఆయన డబ్బింగ్ చెప్పడానికి వచ్చి అట్లా సెటిల్ అయిపోయారు. అట్లా మనం అన్ని రకాలుగా మన భద్రాచలం వాస్తుడు మస్తాన్ అని ఒక అతను ఉంటాడు. యాక్చువల్గా ఆయన మ్యూజిక్ చేసి ఆ సీరియల్కి ఆయన మ్యూజిక్ చేశాడు. మస్తాన్ అంటే అందరికి తెలియదు కాబట్టి దాన్ని చంద్రలేఖ పేరు మార్చినాం మేము. ఆ సీరియల్ తీసినప్పుడు ఈయన పేరు చంద్రలేఖ మార్చాం. ఇప్పుడు చంద్రలేఖ అంటే ప్రైవేట్ అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పేరు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చంద్రలేఖ భద్రాచలం వాస్తుడు. ఆయన హైదరాబాద్ సెటిల్డ్, సొంత స్టూడియో ఉంది. ఆయనకు కూడా అవకాశం కల్పించింది. కాబట్టి అంటే నాకు సినిమాలంటే కూడా ఇష్టం ఫస్ట్ నుంచి. అట్లా మహేష్ బాబు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్. కృష్ణ అప్పుడు కాబట్టి మహేష్ బాబు అంతే. అలా అని చెప్పి అందరి హీరో సినిమాలు చూస్తాం. పొద్దున 7 గంటలకు వెళ్తా సినిమాకి. నేను రిలీజ్ రోజు సినిమా 7 o'clock ఉంటాయి కదా, 6 o'clock. ఆ సినిమాకి వెళ్ళడం నాకు ఇష్టం, ప్యాషన్. ఎవరేమనుకున్నా ఒక 20 మంది కలిసి వెళ్తాం మేము. అట్లా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఏదో అంటాడుగా రావుగోపాలరావు గారు, మనిషి అనక కాస్త కళాపోషణ ఉండాలి, లేదు మనిషి గొడుగు తేడా ఉంటుందని ఆ కాన్సెప్ట్. సో ఇంకా ఫైనల్గా అన్నయ్య, మీకు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా మా 8TV ఛానల్ నుంచి పిలవగానే వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు ఈ ఇంటర్వ్యూకి సపోర్ట్ ఇచ్చినందుకు మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్ ఉన్నాయి. అట్లా మీకు కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే 8TV కూడా అనతి కాలంలో మీకు భద్రాచలంలో 8TV అంటే ఒక మంచి కరెంట్ అఫైర్స్ ఎమ్మటే ఇమీడియట్గా ప్రపోజ్ చేసే ఛానల్గా, లోకల్లో కష్ట నష్టాలు ఎన్నున్నా కానీ మీరు ఛానల్ కంటిన్యూ చేయటం, అలాగే నన్ను ఇంటర్వ్యూ చేయాలని మీకు ఆలోచన రావటం, నాకు నా మనోభావాలు మీతో పంచుకోవడం అనేది కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. 8TV ప్రేక్షకులకి, భద్రాచలం ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. 8TV కూడా ఇంకా ముందుకు సాగాలి, ఇంకెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నా తరఫున ధన్యవాదాలు, మా పార్టీ తరఫున కూడా. థ్యాంక్ యూ సార్. ప్రపంచనమ్మై కదిలినవు, ప్రతి అడుగు ప్రజలకై వేసినావు, మెరిసే సూర్యుడై నిలిచినవు, ఆ చీకటి బ్రతుకుల వెలుగువై. నీ నడకలో నైజము, నిలువెత్తు మెరిసే ఆ తేజము, నీలో మరి సహనము, ఆ నింగిని మించెను నిరతము. కదిలేవో అధినేత, నువ్వే మా యువనేత, పండగలా వచ్చావు, మా అండగా నిలిచావు.
జనము కొరకు జన్మెత్తినాడు సీనన్న అరెదేకో జగతిలోన మనసున్నవాడు మన కోసం అరెదేకో పగమండే పిడుగువై చెడునంతం చేసే వీరుడై అదిగదిగదిగో వచ్చెను సీనన్న పులిలా దూకెను మంచికి ప్రాణం ఇస్తడు మాటిస్తే తప్పని శూరుడు అందరి గుండెల చప్పుడు జననాయకుడే నువ్వు ఎప్పుడు కదిలేవో అధినేత నువ్వే మా యువనేత పండగలా వచ్చావు మా అండగా నిలిచావు జనము కొరకు జన్మెత్తినాడు సీనన్న అరెదేకో జగతిలోన మనసున్నవాడు మన కోసం అరెదేకో సూర్యుడైన చప్పట్లు కొట్టే నీ కరుణ ప్రేమ చూసి అడుగు వేస్తే ఈ నీల తల్లి పొంగింది తనను మరచి జై బోలో సీనన్న జై బోలో సీనన్న జై బోలో సీనన్న